నాకు విశ్వాసం ఉంది కాబట్టి, నాకు దేవుని మీద బలమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి నాకు ఎట్లాంటి శ్రమలు రావు, ఎట్లాంటి కష్టాలు రావు. కరెక్టేనా? కరెక్టేనా? నాకు ఎట్లాంటి శ్రమలు రావు, ఎట్లాంటి బాధలు రావు. కరెక్టేనా? ఏ విశ్వాసం ఉన్నోళ్ళకే ఇంకొంచెం పరీక్షలు ఎక్కువ. పేతురు గారు అంటారు కదా, నాశనమగు బంగారము కూడా అగ్నిలో 7 సార్లు పుటము వేయబడుతుంది కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైనటువంటి మీ విశ్వాసం పరీక్షించబడవలదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో విశ్వాసము కారణముగానే అబ్రహామును దేవుడు అడిగారు, నీ కొడుకును, నీ ఒక్క కొడుకును నాకు బలిగా సమర్పించమన్నాడు. వెనకడుగు వెయ్యకుండా దేవుడు సమకూర్చువాడు. యెహోవా ఈరే, దేవుడు సమకూరుస్తాడు. విశ్వాసముతో వెళ్ళాడు, దేవుని మెప్పును పొందాడు, దేవుడు సంతోషించాడు. అబ్రహామును చూచి జాతులకు తండ్రిగా అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. విశ్వాసం కారణముగానే ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు ప్రజలని ఎర్ర సముద్రము గుండా 2 పాయలుగా చేల్చి వారిని విమోచించగలిగాడు. విశ్వాసము కారణముగానే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో అడుగు పెడుతూ ఉండగా మధ్యలో యెరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు వారు దేవునికి స్తుతులు పాడినప్పుడు విశ్వాసము కారణముగానే యెరికో గోడలు కూలిపోయాయి. వారికి విజయం దొరికింది. ప్రియులారా, విశ్వాసము కారణముగానే మరియ తల్లి దేవుని యొక్క వాక్కును నమ్మింది, విశ్వసించింది. నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికింది. దేవునికే తల్లిగా మారింది. దేవుని స్వయముగా మన వద్దకి తీసుకొని రాగలిగింది. ప్రియులారా, ఈనాడు మనందరము కూడా గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు ఎటువంటి కష్టాలు రావు అని కాదండి. నాకు విశ్వాసము ఉంది కాబట్టి ఎటువంటి కష్టాన్నైనా కానీ నేను ఎదుర్కోగలను, ఎదుర్కొనే బలము నాకున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి నేను ఎటువంటి సమస్యనైనా కానీ ఎదుర్కొనే బలాన్ని దేవుడు నాకు ఇస్తాడో. ఇది విశ్వాసం అంటే. శ్రమలు రావని కాదు, కష్టాలు రావని కాదు, సమస్యలు రావని కాదు. కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు వేరే వాళ్ళకు వచ్చిన దానికంటే ఒక డోస్ ఎక్కువే వస్తుందండి. కానీ గుండె ధైర్యం ఏమిటి అంటే, నాలో విశ్వాసం ఉంది కాబట్టి, నేను నా దేవుని నమ్మాను కాబట్టి, నా దేవుడు నా చెయ్యి విడవడా కాబట్టి నేను ఈ శ్రమ నుండి బయటికి వస్తాను. పౌలు గారు ఇది నేర్పిస్తున్నారు మనకి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నేను ఏదో 4వ అధ్యాయం 13వ వచనములో, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. అందరు నా తర్వాత చెప్పండి ప్రియులారా, గట్టిగా చెప్పండి. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకున్నది. యేసయ్య అనుగ్రహించే శక్తి చేత ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము ఎదుర్కొనే శక్తి నాకున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మట్టి మహత్యాలు చేస్తుందా? మట్టి మహత్యాలు చేస్తుందా? చేస్తుందా? విశ్వాసం ఉంటే అద్భుతాలు చేస్తుంది. చాలామంది అంటుంటారండి, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి వెళితే వ్యాధులతో, బాధలతో, రోగాలతో ఉన్నటువంటి వారు ఆ కొంచెం మట్టిని నీటిలో కలుపుకొని తాగితే అది స్వస్థతను ఇస్తుంది. ఎంతోమంది నేను ప్రియులారా,
నేను మాట్లాడేటువంటివి నా సొంత మాటలు కాదండి. ఫాదర్ గారికి తెలిసి ఇక్కడ నేను కొన్ని వీడియోలు చేశాను. ఎవరైతే బ్రదర్ జోసెఫ్ తంబి గారితో కలిసి జీవించారో, ఆయన పెట్టినటువంటి భోజనాన్ని తిన్నారో, ఆయనతో కలిసి బ్రతికారో, ఆయన చేసిన అద్భుతాలు చూశారో, వాళ్ళ నుండి వ్యక్తిగతంగా కలిసి వీడియో తీసి తెలుసుకొని నేర్చుకున్నటువంటి వాటిని మీ ముందు ఉంచుతున్నానండి. తేలపురలో నేను పనిచేసేటప్పుడు చాలామందిని కలిశానండి. అదృష్టవశాత్తు కొంతమంది ఆ కాలంలో బతుకున్న ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు పిల్లారా. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఈ ప్రాంతంలో సంచరించేటప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో వ్యవసాయ పనులతోటి బిజీగా ఉండేవాడు. బాగా అలసిపోయి లేకపోతే వివిధ రకాల వ్యాధులతోటి ఆయన దగ్గరికి వెళితే ఆయన కొంచెం ప్రార్థన చేసి కొద్దిగా మట్టి తీసి వాళ్ళకిచ్చి నీళ్ళలో కలుపుకొని తాక్కుపో, తగ్గిపోద్ది పో అనేవాళ్ళట. ఆ తల్లి నాతోటి చెప్పింది ఏంటంటే, అయ్యా మేము తాగితే మాకు అలాగానే జబ్బులు నయమయ్యాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ప్రభువు మార్కు సువార్తలో ఒక మాట పలుకుతాడండి. ఏమిటి అంటే, విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. మట్టి మహిమలు చేస్తుందంటే చేస్తుంది. ఎవరైతే బలమైన దృఢమైన విశ్వాసాన్ని ఆ యేసయ్య మీద ఉంచుతారో, అబ్రహాము వలె, మోషే వలె, ఇర్మియా వలె, మరియ తల్లి వలె విశ్వాసం ఉంచి దేశము కాని దేశాన్ని, ప్రాంతము కాని ప్రాంతాన్ని, భాష కాని భాషకి దేవుని మీద ఆధారపడి ఇక్కడికి వచ్చినటువంటి ఆ విశ్వాసికి, ఆ నిజమైన విశ్వాసికి, ఆ దైవ సేవకునికి సాధ్యమే ప్రియులకు దేవుని బిడ్డలారా. కారణం ఆయనకి, ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారికి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అంత బలమైంది, అంత గొప్పది ప్రియులారా. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను కొన్ని వాక్యాలు చెప్తున్నాను, మీరు ఇంటికెళ్ళి చదువుకోండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుంటే, పౌలు గారు తాను తన నడుముకు కట్టుకున్నటువంటి తుండుగుడ్డని, నడుము పట్టి ఉంటుంది కదండి, మన ఫాదర్ గారు ఈ గర్టల్ అంటారు, తెలుగులో ఏమంటారు దాన్ని, తాడు, ఆ చించర కట్టుకుంటారండి. అలాంటిదే పౌలు గారు కూడా తన నడుముకు గుడ్డ కట్టుకునేవాళ్ళండి. ఆ పౌలు గారు నడుముకు కట్టుకున్న గుడ్డను తీసుకొని వెళ్ళి దయ్యాలు పట్టినటువంటి వారికి, వ్యాధులు ఉన్నటువంటి వారి దగ్గర ఉంచితే వారు స్వస్థత పొందేవారంటండి. పౌలు గారు కాదు, అద్భుతాలు ఏం చేస్తుంది ఇక్కడ, పౌలు గారు తన నడుముకి కట్టుకున్నటువంటి ఆ గుడ్డ, ఆ తాడు అద్భుతాలు చేసేదంటండి. ఏముంది అక్కడ? విశ్వాసం ఉంది ప్రియులారా, విశ్వాసం ఉంది ప్రియులారా. ఆ తరువాత మనం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటే, పేతురు గారు నడిచి వెళుతుండగా ప్రియులారా, ఆయన నీడ పడినటువంటి వారు కూడా ఏం పడితేనండి, నీడ పడితే కూడా అంటండి స్వస్థతలు పొందారంటండి. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో, యోహాను 14:12 వచనములో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడండి. ఏమిటి అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు, ఏముంచినటువంటి వాడు, విశ్వాసం ఉంచినటువంటి వాడు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నా వలె అద్భుతాలు చేస్తాడు, నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఆ ఒక్క మాటను చదువమ్మా, ఒక్క వాక్యాన్ని చదువు. నన్ను విశ్వసించువాడు నేను చేయు పనులను చేయును, అంతకంటే గొప్ప పనులను చేయును, గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మట్టి మహిమలు చేస్తుందా అంటే, తంబి గారి మట్టి మహిమలు చేస్తుంది. ఎందుకని అంటే, ఆ విశ్వాసి అంతగా దేవుని నమ్మాడు. ప్రియులారా, నీకు కూడా విశ్వాసం ఉంటే ఆ మట్టి మహిమలు చేస్తుంది ఈరోజు కూడా. అదేవిధంగా క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తనను విశ్వసించే బిడ్డలకి తనలో భాగాన్ని ఇస్తాడు, తన వలె ఉండే అనుగ్రహాన్ని ఇస్తాడు, తన వలె ఉండే అదృష్టాన్ని ఇస్తాడు. పిల్లారా, తన వలె ఉండేటువంటి అదృష్టాన్ని
తనలాగా మారడానికి అనుగ్రహాన్ని ఇస్తాడు. తన బిడ్డలకి వారు కూడా అపరక్రీస్తులుగా మరో క్రీస్తుగా మారడానికి, క్రీస్తు ప్రతినిధులుగా మారడానికి అవకాశాన్ని ఇస్తాడో తంబి గారికి ఆ అవకాశాన్ని ఇచ్చాడండి. ఏ అవకాశాన్ని? ఆయన ఏ విధముగా పంచగాయాలు పొందుకున్నాడో ఈయన కూడా అదే విధంగా పంచగాయాలు పొందుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అది సాధ్యమేనా అంటే పౌలు గారు అన్నారండి, నాకు పంచగాయాలు వచ్చారని. అంటే పౌలు గారు అంటాడండి, క్రీస్తు ముద్రలు నేను ధరించాను అంటాడు. క్రీస్తు ముద్రలు నేను, కారణం ఏమిటి? బలమైన దృఢమైన విశ్వాసం ప్రియులారా, బలమైన దృఢమైన విశ్వాసం. ముగింపుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ప్రారంభంలో చెప్పిన దాని దగ్గరికి వస్తున్నాను. ఏమిటి? చల్లపల్లిలో ఒక మరియమ్మ అనే వృద్ధురాలు తాను ఎలా మరణించబోతుంది, ఎలా మరణించాలని దేవుని కోరుకుంది. అలాగానే ఆ తల్లి మరణించింది. బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి మనం విన్నప్పుడు, ఆయన జీవించినప్పుడు కంటే కూడా ఆయన చనిపోయేటప్పుడు తన మరణాన్ని గురించి ఆయన చెప్పినట్టు కార్యాలు మనం విన్నప్పుడు మనం ఆశ్చర్యగొలుపుతాయండి. ఆయన ఏ రోజున చనిపోబోతున్నాడు, ఏ గడియగా చనిపోబోతున్నాడు, ఎక్కడ చనిపోబోతున్నాడు, ఆయన ఎలా సమాధి చేయాలి, ఏ సమాధి చేయాలి, ఏ శవపేటిక, అన్నీ ఆయన సిద్ధపరచుకోగలిగాడు. కారణం విశ్వాసం ప్రియులారా. ఈ రోజుల్లో కూడా డాక్టర్ గారు గుండె మీద చరిసి నీకు డోహా లేదు, ఇంకొక 50 సంవత్సరాలు బతుకుతావంటే వాడు రేపు పుట్టుకొని చచ్చిపోతాడు. వాడు, అయ్యా నువ్వు రేపు పోతావు, నువ్వు నీ పరిస్థితి బాగాలేదంటే వాడు మళ్ళీ 50 సంవత్సరాలు బతుకుతాడు. మనుషులు ఎట్లాంటి వాళ్ళండి. కానీ బ్రదర్ జోసెఫ్ తంబి గారు చెప్పింది అక్షరాల జరిగింది. తాను మరణించటానికి ముందుగా ఎంతగా సిద్ధపడ్డాడండి ఆయన. తన శవపేటికని తానే తయారు చేయించుకున్నాడు. దానిలో అప్పుడప్పుడు పడుకునేవాడు. పడుకుంటే ఫాదర్ గారు గద్దించేవాళ్ళంట, ఏందా పనులు అని అంటే, నేను నా మరణానికి సిద్ధమవుతున్నా, నా మరణం దగ్గరకు వచ్చింది. విశ్వాసి ప్రియులారా, దేవుడు ముందుగానే ఎరుకపరిచాడు ఆ గొప్ప పునీతునికి. ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఈ నవదిన పూజా ప్రార్థనలో పాల్గొంటుండగా ఆ గొప్ప పునీతుని వంక చూస్తూ నా విశ్వాసం ఎలాగా ఉంది, నా కుటుంబ విశ్వాసం ఎలాగా ఉంది, నా క్రైస్తవ విశ్వాసం ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశ్వాసము లేకుండా రక్షణ లేదు. విశ్వాసము లేకుండా దేవుని బిడ్డలుగా మారలేము. విశ్వాసము లేకుండా దేవునికి అద్భుతాలు పొందుకోలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఆశీర్వాదాలు, కృపలు పొందలేము. ప్రియులారా, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ఏమని అంటే, అయ్యా నువ్వు ఏ విధముగా ఈ ప్రాంతంలోనికి వచ్చి దేవుని మీద విశ్వాసముతో నీ భాషని, నీ ప్రాంతాన్ని, నీ జనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి దేవుని మీద విశ్వాసముతో దేవునికి సత్య సువార్తను బోధించి ఆ విశ్వాసం వలన నీతిమంతునిగా పరిగణించబడ్డావో, అదే విధముగా మేము కూడా మా జీవితాలలో, మా క్రైస్తవ జీవితాలలో ఆ దేవాది దేవుని ఎడల నిజమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండి రక్షణ భాగ్యాన్ని, నీతిమంతులుగా పరిగణించబడి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారి దేవునికి కృపానుగ్రహాలు పొందుకునేలాగున మా కొరకై, మా కుటుంబాల కొరకై ప్రార్థన చెయ్యి తండ్రి అని ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మరలా మరి విశ్వాసుల ప్రార్థనలు ఉంటాయి కాబట్టి, సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమమయుడ, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవాలలో పాల్గొనడానికి సిద్ధపడుతుండగా ఈ నవదిన పూజా ప్రార్థనల 3వ రోజున మేమందరము చేరి ప్రభువా, విశ్వాసము క్రైస్తవ జీవితం అనే అంశం మీద ధ్యానం చేస్తుండగా మమ్ము దీవించండి నాయన, ఆశీర్వదించండి. మాలో ఉన్నట్టు కొడిగట్టిపోతున్నట్టే అంటే అవిశ్వాసాన్ని మీరు బలపరచండి, దృఢపరచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి సమస్తాన్ని ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా విశ్వాసాన్ని బలపరిచి బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము, మా కుటుంబాలను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.